worth visiting at least once in your lifetime. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డానీ జోన్. చాలా రోజులు అయిపోయింది యూట్యూబ్లో నేను వీడియో ఒకటి అప్లోడ్ చేసి, ఎందుకంటే కొంచెం కొన్ని రీజన్స్ వల్ల నేను 2 months అవే ఉన్నాను అనమాట. సో బ్యాక్ టు ద ఛానల్ అగైన్. సో ఇప్పటి నుంచి మళ్ళీ మీకు రెగ్యులర్గా కొంచెం మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. సో ఈరోజు నేను మీకు ఇప్పటి నుంచి ఒక 2 years బ్యాక్ నుంచి నా బకెట్ లిస్ట్లో ఉన్న ఒక ప్లేస్ దగ్గరికి వచ్చాను నేను. సో అదేంటో మీరు ఒకసారి గెస్ట్ చేయండి. ఇది పాడేరు దగ్గర ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్గా ఉన్న వాటర్ ఫాల్ అనమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ ఆంధ్రాస్ సెకండ్ లార్జెస్ట్ వాటర్ ఫాల్ అనమాట. సో అది ఏంటో తెలిస్తే మీరు డెఫినెట్గా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, చూద్దాము. సో ఇక్కడ నుంచి వీడియో షార్ట్ చేస్తున్నాను. సో యూ కెన్ ఐ విల్ బీ అప్లోడింగ్ లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ షార్ట్స్, బ్యూటిఫుల్ డ్రోన్ షార్ట్స్ అండ్ మంచి మంచి రోడ్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఒక్కసారి చూడండి నా వెనక ఎలా ఉందో లొకేషన్. అసలు ఇది చూస్తే అసలు అంతా ఎండు గడ్డి, అసలు సూపర్ ఉంది. సో ఐఎమ్ ట్రావెలింగ్ విత్ మై 2 of my friends. సో వన్ ఈజ్ మిస్టర్ ముఖేష్ అండ్ అదర్ ఈజ్ మిస్టర్ రాజ్, ఈజ్ మై క్లాస్మేట్ అనమాట. సో చూడండి ఎంత బాగుందో. సో దిస్ విల్ బి ఎ వెరీ షార్ట్ అండ్ స్వీట్ వీడియో. చాలా తక్కువ టైం ఉంటుంది, బట్ చూసి ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది. సో దీస్ ఆర్ ద బైక్స్ వీఆర్ ట్రావెలింగ్ టుడే. ఇది రాజ్ది, దిస్ ఈజ్ మై బైక్. చాలా రోజుల తర్వాత నేను బైక్ రైడింగ్ చేస్తున్నాను. ఈ బైక్ ఆల్మోస్ట్ 2 years నుంచి అట్లా పడుందనమాట. సో దిస్ ఈజ్ మై బైక్. నా బైక్కి మళ్ళీ ప్రాణం పోసి మళ్ళీ రోడ్ మీద తీసుకొచ్చాను. సో దిస్ ఈజ్ మై ఫేవరెట్ బైక్ అనమాట. సో చాలా కస్టమైజ్డ్గా ఉంటుంది, అంటే అన్నీ ఉంటాయి దీనికి. సో ఇంతకుముందు నేను ట్రిప్స్కి వెళ్ళినప్పుడు, అంటే రైడ్స్కి వెళ్ళినప్పుడు చాలా తిరిగే ఉన్నాయి ఈ బైక్ మీద. బట్ ఆ టైంలో నేను ఇప్పుడు బ్లాగ్ చేయాలనుకోలేదు. సో సడన్గా ఈ డెసిషన్ తీసుకున్నా కాబట్టి నా దగ్గర ఆ వీడియోస్ ఏం లేవు. లేకపోతే మంచి మంచి రైడ్స్ అని నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందే చేస్తాను అంతా. సో లెట్స్ సీ, టైం ఉంటే మొత్తం మళ్ళీ చేద్దాము అంతా. వాట్స్ దేర్, దిస్ ఈజ్ మై రైడింగ్ గేర్. సో ఐల్ బి ట్రావెలింగ్ విత్ రైడింగ్ గేర్ ఓన్లీ ఆల్ ద టైమ్. సో ఈరోజు క్లైమేట్ మాత్రం చాలా బాగుంది. అదేంటో నేను వ్లాగ్ తీస్తున్నాను అంటే సూర్యుడు రాడు అసలు. ఐ డోంట్ నో వై. వెదర్ అంతా చాలా కూల్గా అయిపోతుంది. హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. ఈ వ్లాగ్ I just wanted to share a few things about that trip అనమాట. అందుకే నేను మధ్యలో వీడియోలోకి వచ్చి ఇలా మీతో మాట్లాడుతున్నాను. సో ఇట్ వాస్ అ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఆల్మోస్ట్ ఒక 2 years తర్వాత అంతసేపు, ఐ మీన్ ఆల్మోస్ట్ అప్ అండ్ డౌన్ ఒక 250 to 300 kilometers రైడ్ చేసాం అనమాట. సో బట్ వెళ్ళేదారిలో రోడ్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్. ఘాట్ రోడ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. బట్ పాడేరు హైవే, ఎవరైనా పాడేరు హైవే రోడ్లో వెళ్దాం అనుకుంటే ప్లీజ్ స్కిప్ చేయండి, అరకు మీద నుంచి వెళ్ళండి. సో ఎందుకంటే హైవే రెనోవేషన్, అంటే కొత్త హైవే వేస్తున్నారు. సో దానివల్ల రోడ్స్ అయితే అస్సలు బాగాలేదన్నమాట. సో టైర్స్ అన్నీ బ్లాస్ట్ అయిపోయే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. సో బట్ దిస్ ఓవరాల్గా ఇదైతే వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. చాలా బాగుంటుంది వాటర్ ఫాల్. సో వాటర్ ఫాల్కి వెళ్ళడానికి మధ్యలో మనం పాడేరు మీద నుంచి వెళ్తే ఒక రివర్ క్రాసింగ్ ఉంటుంది అనమాట. ఆ రివర్ క్రాసింగ్, దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. ఆ రివర్ క్రాసింగ్స్ అంటే చాలా ఇష్టం. ఆ రివర్ మీద నుంచి, అంటే వాటర్ ఫ్లో తక్కువ ఉంటుంది, బట్ రైనీ సీజన్లో అయితే ఇంకొంచెం వాటర్ ఫ్లో ఉంటుంది అనమాట. మనం మేబీ ఆ టైంలో రివర్ క్రాసింగ్ కూడా చేయలేకపోవచ్చు. బట్ ఇప్పుడైతే చాలా తక్కువ వాటర్ ఉంది ఆ రివర్. దట్స్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మేమేమనుకున్నామంటే వాటర్ ఫాల్ దగ్గర అసలు ఏమి ఉండవు తినడానికి కానీ అని చెప్పేసి మేము బయట నుంచి ముందుగానే ఫుడ్ తీసుకొని ప్యాక్ చేయించుకొని వెళ్ళాము. బట్ అక్కడికి వెళ్తే ఇట్స్ డిఫరెంట్ సినారియో. అక్కడ మంచిగా ఉన్నాయి అంతా, మంచి, ఐ మీన్ చిన్న చిన్న హోటల్స్ లైక్ నూడిల్స్ కానీ అట్లాంటివి అక్కడ అమ్ముతూ ఉన్నారు. సో దెర్ ఇస్ నో ప్రాబ్లమ్. ఏమన్నా వెళ్తూ ఉంటుంటే తినడానికి వాటర్కి నో ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. సో అక్కడ నుంచి మేము కొద్దిసేపు వెళ్ళిన తర్వాత సమ్ వీడియోస్. బ్లాగ్ అయితే నేను ఎక్కువ ఏం చేయలేదు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం నేను రైడ్లోనే ఉంటాను కాబట్టి. అండ్ మోర్ ఓవర్ నాకు మోటో వ్లాగింగ్ సెటప్ కూడా లేదు. సో మోటో వ్లాగింగ్ సెటప్ ఉంటే నేను డ్రైవ్ చేస్తూనే మాట్లాడవచ్చు, బట్ నాకు లేదు కాబట్టి నేను ఎక్కువ వీడియో తీయలేదు.
బట్ 360 కెమెరాతో కొన్ని గుడ్ షాట్స్ అయితే తీసుకున్నాను. సో అవన్నీ అప్లోడ్ చేస్తాను. వీడియో మీకు డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంక లేట్ చేయకుండా విల్ గెట్ ఇన్ టు ద వీడియో. బాయ్ బాయ్. ఇప్పుడే రీచ్ అయిపోయాము మేము. టైం 4 అవుతుంది. మార్నింగ్ మేము 6 o'clock బయలుదేరాము. ఇదంతా పార్కింగ్ ఏరియా, ప్లస్ ఇక్కడ మనకి తినడానికి నూడిల్స్. సో ఇప్పుడు వాటర్ ఫాల్ చూస్తానికి వెళ్తున్నాము. సో యాక్చువల్లీ కిందకి వెళ్తే కింద డౌన్ వాటర్ ఫాల్కి వెళ్ళొచ్చు అనమాట. అక్కడికి మళ్ళీ చాలా దూరం వెళ్ళాలి కిందకి వెళ్ళడానికి. సో ఇక్కడ నుంచే మీకు మంచి బ్యూటిఫుల్ వ్యూ చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ హెచ్చరికం చూడండి, రాళ్ళ మీద ఎవరు స్నానాలు చేయడం, భోజనాలు చేయడం కానీ, మద్యం సేవించడం కానీ అట్లాంటివి ఏం చేయొద్దు. చూడండి కింద చాలామంది జనాలు ఉన్నారు, అక్కడ స్విమ్మింగ్ చేస్తూ ఉన్నారు. బట్ మనం ఎంత హైట్లో ఉన్నామంటే వాళ్ళు మన కెమెరాకి కనపడట్లేదు. సీ దేర్ ఆర్ పీపుల్. ఐ థింక్ పింక్ డ్రెస్లో, రెడ్ కలర్ డ్రెస్లో మీకు కనపడితే ఓకే, కనపడకపోతే వీఆర్ దట్ టాల్ అనమాట. అంత హైట్లో ఉన్నాం మనం. కింద నుంచి చూస్తే ఎంత బాగుంది. వాట్ ఏ బ్యూటీ. చూడండి ఈ వాటర్ ఫాల్ కిందకి వెళ్తున్నాం అనమాట. ఈ రోడ్లో ట్రై చేస్తున్నాము. ఒక నిమిషం. ఈ రోడ్లో నుంచి కిందకి ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలి టు రీచ్ దట్ వాటర్ ఫాల్. పైనుంచి లొకేషన్, పైనుంచి సీనరీ అయితే చాలా బాగుంది, అంటే ఆ వ్యూ బాగుంది. బట్ కింద నుంచి కూడా చూద్దామని వీఆర్ ట్రైయింగ్ టు గో దేర్. లెట్స్ సీ హౌ ఇట్ లుక్స్. వాటర్ ఫాల్కి వెళ్ళడానికి కింద దారి చూసారా ఎంత కష్టంగా ఉందో. దిగడానికి మాకు ఎదురు వచ్చే వాళ్ళు చెప్తున్నారు వెళ్ళేటప్పుడు బాగుంది కానీ ఎక్కేటప్పుడు చాలా టఫ్ ఉందంట. దిస్ ఈజ్ హౌ ఇట్ విల్ బి. ఇట్లా ఉంటుంది అది.
చూద్దాం, మనకి ట్రెక్కింగ్ ఏం కొత్త కాదు కదా, ఎలా ఉంటుందో అసలు. అంటే ట్రెక్కింగ్ చేయడానికి ప్రాబ్లం లేదు, బట్ ఏంటంటే ఫుల్గా తినున్నాం అనమాట. తిని ట్రెక్ చేయడమే కొంచెం కష్టతరమైన పని, బట్ ఎనీ హౌ విల్ డూ ఇట్. ఓకే ఓకే, డెఫినెట్లీ. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాము. వాటర్ తక్కువే ఇది, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాము. వాటర్ ఫాల్ దగ్గరికి తక్కువ డిస్టెన్సే ఉంది. కాకపోతే ఫైనల్గా మేము కష్టపడి ట్రెక్ చేసుకుంటా కిందకి వచ్చాము. చాలా వెరీ రఫ్ టెరెన్ అనమాట, అంటే చాలా కష్టంగా ఉన్నాయి రోడ్లు. ఐ మీన్ ఈ పార్ట్ వాము, బట్ ఇట్స్ worth visiting at least once in your lifetime. I'm not joking, just see.